హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇండస్ట్రీలో స్థిరపడేలా చేసిన చిత్రం ఆర్య. ఇప్పుడు దేశం మొత్తం ఎంతో గర్విస్తున్న డైరెక్టర్ సుకుమార్కి ఇది మొదటి సినిమా. ఆ రోజుల్లో లవ్ స్టోరీస్ ఈ సినిమా ఒక సరికొత్త ట్రెండ్ సెటర్. అల్లు అర్జున్ నటన, పాటలు, డైరెక్టర్ సుకుమార్ టేకింగ్, ఇలా ప్రతి ఒక్కటి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఏళ్ల తరబడి గుర్తుపట్టుకునే రేంజ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు ఆర్య 2 చేశారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆల్బమ్ ఆ రోజులో ఒక సెన్సేషనల్. కానీ సినిమా మాత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఆర్యకి, ఆర్య 2కి కథ పరంగా ఎలాంటి లింక్ లేదు. రెండు డిఫరెంట్ సినిమాలు, కేవలం లీడ్ క్యారెక్టర్స్ పేర్లు మాత్రమే ఒకటి. ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రీసెంట్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆర్య 3 టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారంట. ఇప్పుడు అల్లు అర్జున్ చూస్తే పాన్ ఇండియన్ దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళిపోయారు. ఇలాంటి సమయంలో లవ్ స్టోరీస్ చేస్తే తన మార్కెట్ తానే తగ్గించుకున్నట్టే అని చాలా మంది విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుంది అల్లు అర్జున్ కాదంట. నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశిష్ నటిస్తున్నారంట. 2022 సంవత్సరంలో రౌడీ బాస్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆశిష్. చూసేందుకు కుర్రాడుగా చాలా బాగున్నారు అనే టాక్ వచ్చింది. సినిమా కూడా పర్వాలేదు అనే రేంజ్లో ఆడింది. ఈ చిత్రం తర్వాత ఆయన కొంత క్యాప్ తీసుకొని లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే చిత్రం చేశారు. ఇది కమర్షియల్గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఆయన సెల్ఫిష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సింగిల్ ఫ్రేమ్ ఇవానా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఆశిష్ ఆర్య 3 మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా. అయితే ఆర్య చిత్రం ఒక కల్ట్ క్లాసిక్గా పేరు తెచ్చుకుంది. ఆర్య 2 చిత్రం కూడా పెద్ద బ్లాక్బస్టర్ కాకపోయినా ఆర్య పరువు తీసే విధంగా అయితే లేదు. కానీ అల్లు అర్జున్ కాకుండా ఇంకెవరైనా ఈ ఫ్రాంచైజ్ లో నటిస్తే ఆర్య చిత్రం పరువు పోతుందని అంటున్నారు నెటిజన్స్. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.